రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో కూర్చుని ఒక చిన్న మెలిక పెట్టారు. ఆ మెలిక పెట్టిన తరువాత నుంచి పాకిస్తాన్ మెలికలు తిరుగుతూనే ఉంది. నీటి కోసం, చుక్క చుక్క నీటి కోసం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్కి ప్రస్తుతం ఖరీఫ్ పంటలో పంట వేసుకోవడానికి రైతులకు కావలసినటువంటి నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. చాలా చోట్ల తాగునీటికి కూడా కటకట ఉంది. కాబట్టి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో అదుపు తప్పుతోంది. దాంతో పాకిస్తాన్ హాహాకారాలు చేస్తోంది. భయంకరమైనటువంటి నీటి కొరతను ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఫార్ములా లేదు. ఇంతకు ముందున్నటువంటి భారత ప్రధానమంత్రులు పాకిస్తాన్తో ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత ఘర్షణ పడినా, ఎంత ఉద్రిక్తత ఉన్నా కూడాను సింధు నది జలాల ఒప్పందాన్ని ముట్టుకోలేదు. నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టి మన్మోహన్ సింగ్ దాకా అందరూ ప్రధానమంత్రులు ఎంత ఘర్షణ వాతావరణం వచ్చినా సింధుని ముట్టుకోలేదు, సింధు జలాల ఒప్పందాన్ని ముట్టుకోలేదు. దాంతో పాకిస్తాన్ గతంలో లాగానే భారత్ వ్యవహరిస్తుందన్నటువంటి ధీమాతో పహల్గాం వంటి సంఘటనకు పాల్పడింది. పహల్గాం సంఘటనకు పాల్పడగానే భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టింది. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. చాలామందికి ఆ సమయంలో అర్థం కాలేదు. నిజానికి పాకిస్తాన్ 1947 ఆగస్టు 14న ఏర్పడ్డ ఒక 4-5 సంవత్సరాల తరువాతే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, తమ దేశంలోకి ప్రవహించే నదులు కానీ, కెనాల్స్ కానీ, వీటి నీటికి సంబంధించిన హెడ్ వర్క్స్ అన్నీ కూడాను పంజాబ్లో ఉన్నటువంటి మాధవ్పూర్, అదేవిధంగా ఫిరోజ్పూర్లో ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ భారతదేశంతో చర్చలు మొదలుపెట్టి మేము హెడ్ వర్క్స్ కట్టుకుంటాను, డబ్బు ఇవ్వమంటే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 6.5 crore స్టర్లింగ్ పౌండ్స్ బ్రిటిష్ కరెన్సీలో డబ్బులు ఇచ్చారు పాకిస్తాన్కి. పాకిస్తాన్ హెడ్ వర్క్స్ నిర్మాణం చేయలేదు. పాకిస్తాన్ సింధు నది పైన బేలా అనే డ్యామ్ని, అదేవిధంగా జేలం నది పైన మంగ్లా అనేటటువంటి డ్యామ్ని ఏర్పాటు చేసింది. అంటే ఏ పని కోసం అయితే భారత్ దగ్గర నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసిందో ఆ పని కోసం ఉపయోగించలేదు. ఈ మోంగ్లా డ్యామ్ ఏదైతే ఉందో ఇది కట్టింది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో. నిజానికి అక్కడ కట్టే హక్కు పాకిస్తాన్కి లేదు, కానీ పాకిస్తాన్ కట్టేసుకుంది. ఆ తరువాత నుంచి పాకిస్తాన్ నీటిని వాడుకుంటూ వచ్చింది. ఇంత మటుకు ఎవ్వరు కూడాను పాకిస్తాన్ యొక్క అసలు ప్రాణనాడి అయినటువంటి నీటి సరఫరాని కొట్టలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాంబులు, యాటమ్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, వైమానిక దాడులు, వీటన్నిటికన్నా బలమైనటువంటి ఆయుధము, పాకిస్తాన్ని మోకాళ్ల మీద కూర్చుని ముక్కు నేలకు రాసేలా చేయగలిగే ఆయుధము నీటి సరఫరా, సింధు జలాల ఒప్పందము ఆయన గుర్తించారు. గుర్తించి సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో ఉంచారు. అబేయన్స్లో ఉంచడం మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే రద్దు చేయలేదు. రద్దు చేస్తే పాకిస్తాన్కి కోర్టుకు వెళ్ళవచ్చును. అబేయన్స్లో పెట్టేటటువంటి అధికారము, ఈ సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించే అధికారం భారతదేశానికి ఉంది. ఎందుకంటే క్లైమేట్లో, వాతావరణంలో మార్పులు వచ్చినా, జనాభాలో మార్పు వచ్చినా, అదేవిధంగా నీటి వాడకం విషయంలో తేడాలు వచ్చినా సరే ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవచ్చు అని రాసిన. అందుకే పాకిస్తాన్ చాలా గోల చేస్తోంది, యుద్ధం చేస్తానని బెదిరిస్తోంది, కానీ అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళడం లేదు. ఎందుకంటే కోర్టుకి వెళ్తే కొట్టేస్తారని తెలుసు పాకిస్తాన్కి. దాంతో పాకిస్తాన్లో ఇప్పుడు నీటి కటకట ఏ స్థాయికి వచ్చిందంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్లో పంట వేయడానికి అవసరమైన నీటిలో 24% తగ్గుదల ఉంది. 24% తగ్గుదల అంటే లక్షల ఎకరాల్లో సాగు చేయలేరు, నాట్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి. పైగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి డ్యామ్స్ ఉన్నాయి. ఒకటి మోంగ్లా డ్యామ్. ఈ మోంగ్లా డ్యామ్ జేలం మీద ఉంది, అదేవిధంగా తార్బెలా డ్యామ్ ఉంది. ఈ తార్బెలా డ్యామ్, ఈ 2 డ్యామ్స్లో ప్రస్తుతము ఉండవలసిన నీటి మట్టం కన్నా, అంటే మే నెల ఎండ్, జూలై నెల మొదటి వారంలో ఉండవలసిన నీటి మట్టం కన్నా 50% తక్కువ ఉంది. అంటే ఒకసారి నాట్లు ఏదో రకంగా ఏదో చేసి వేసినా కూడాను ఆ తర్వాత అవసరమైనటువంటి నీటి సరఫరా
పాకిస్తాన్లో ఉన్నటువంటి 2 పెద్ద డ్యామ్స్, ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి కానీ నిజంగా ప్రభావం చూపించగలిగే డ్యామ్స్ ఈ తార్బెలా, మోంగ్లా మాత్రమే. ఈ రెండిట్లోనే 50% తక్కువగా ఉన్నాయి నీళ్లు. దీంతో పాకిస్తాన్కి చాలా ఇబ్బంది. ఇక చెనాబ్ నది ఉంది. ఈ చినాబ్ నది నుంచి ఇప్పటి వరకు వాస్తవానికి ఈ మే చివరి వారము అదేవిధంగా జూన్ మొదటి వారంలో భారతదేశము 98 క్యూసెక్కుల నీరు చినాబ్లో విడుదల చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రివర్ వాటర్ బోర్డు తాజాగా అందించినటువంటి వివరాల ప్రకారము 98,000 క్యూసెక్కులు వెళ్ళడానికి బదులు ప్రస్తుతము 7,200 క్యూసెక్కులు మాత్రమే చినాబ్ నుంచి వెళ్తున్నాయి. దీనివల్ల ఎక్కడ లేని కటకట పాకిస్తాన్లో వచ్చేసింది. పాకిస్తాన్లో భారతదేశము చినాబ్ నుంచి వచ్చేటటువంటి నీళ్లను ఇటు రణబీర్ కెనాల్, ప్రతాప్ కెనాల్ అని జమ్మూలో 2 కెనాల్స్ ఉన్నాయి. ఆ 2 కెనాల్స్ రణబీర్ కెనాల్ మహారాజా రణబీర్ సింగ్ పేరు మీద, ప్రతాప్ కెనాల్ మహారాజా ప్రతాప్ సింగ్ పేరు మీద నిర్మాణమయ్యాయి. అవి జమ్మూ, భదర్వా, డోడా, కిష్త్వాడ్ ఈ ప్రాంతాల్లో నీరు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. దాంతో మన పంట పొలాలకి నీరు లభిస్తోంది. పాకిస్తాన్ ఎండిపోతున్నది. పాకిస్తాన్కి పాపం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖరీఫ్ పంట పూర్తి అనిశ్చితిలో పడిపోయింది. ఇప్పుడు భారతదేశం యొక్క నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారము ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కి పోకుండా ఆపు చేయడానికి భారత్కి మరొక 24 నెలలు పడుతుంది. అంత మటుకు భారత్ వాళ్ళకి అవసరం లేనప్పుడు నీళ్లు వదిలి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నీళ్లను ఆపి వాళ్ళ యొక్క క్రాప్ ప్యాటర్న్ని, వాళ్ళ నీటి సరఫరా పరిస్థితిని రెండింటిని కూడాను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ పాపము ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీదకి వెళితే ఓడిపోతుంది. అదేవిధంగా భారతదేశంతో సింధు నది ఒప్పందాలపైన చర్చ చేసుకోవాలన్నట్టయితే నరేంద్ర మోదీ ఉగ్రవాదము, పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడితే తప్ప వేరే విషయం మీద మాట్లాడమంటున్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోదీ ఒక చిన్న మెలిక పెట్టారు, సింధు నది జలాల సరఫరాను ఆపివేశారు. ఇదివరకు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బాగ్లీఘర్ కావచ్చును, సలాలా డ్యామ్ కావచ్చును, చినాబ్ నది మీద సలాలా డ్యామ్ ఉంది, ఆ తర్వాత ఉలర్ లేక్లో ఉన్నటువంటి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చును, కిషన్ గంగా ప్రాజెక్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్లో పూడిక తీయడానికి, సిల్ట్ని తీయడానికి కూడా పాకిస్తాన్కి 6 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి సింధు నది జలాల ఒప్పందం ప్రకారం. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని అబేన్స్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడాను పూడిక తీసేటటువంటి పని జరుగుతోంది. దీని అర్థం ఏంటంటే మనం ఎక్కువ నీరును మన దగ్గర ఉంచుకోగలం. పూడిక తీయడానికి ఇప్పుడు పాకిస్తాన్కి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పాకిస్తాన్ సింధు నది జలాలపై చర్చిద్దాము రమ్మని భారతదేశాన్ని కోరుతోంది. భారతదేశము ససేమిరా అంటోంది. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకి పరిగెడుతుంది, యుఎన్కి వెళ్తుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గ్లేషియర్స్, హిమానీ నదాల భవిష్యత్తు పైన తాజికిస్తాన్ రాజధాని అయినటువంటి దుషాన్బేలో సదస్సు జరుగుతుంటే ఆ సదస్సుకి వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రతినిధులు గ్లేషియర్స్, హిమానీ నదాల గురించి మాట్లాడటం మానేసి సింధు నదీ జలాల ఒప్పందం గురించి మాట్లాడి చాలా గోల చేశారు. అయితే అసలు చర్చించాల్సిన విషయానికి సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధం లేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎవడి భుజం దొరికితే వాడి భుజం మీద తలపెట్టి ఏడవడం తప్పితే వేరే చేయగలిగింది ఏమీ లేదు. పాకిస్తాన్ని పూర్తిగా దారికి తీసుకొచ్చేటటువంటి పని ఇప్పుడు ప్రారంభమైంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ భయంకరమైన వరదలతోటి అవసరం లేనప్పుడు కష్టపడబోతోంది. కావాలన్నటువంటి సమయంలో కరువు వచ్చి మొత్తం పంటల్ని దెబ్బతీస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ రోజువారీ తిండి కోసము ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకుంటుంది. ఈసారి ఈ దెబ్బ వల్ల పాకిస్తాన్ మరింత ఆహారాన్ని దిగుమతి చేసుకోవలసి రావచ్చును. అసలు విదేశీ మారక ద్రవ్యమే లేనటువంటి పాకిస్తాన్, ఖజానా ఖాళీ అయిన పాకిస్తాన్ ఏ రకంగా ఇది చేయగలుగుతుందన్నది చూడాల్సిన ప్రశ్న. నరేంద్ర మోదీ కీలరిగి వాత పెట్టడం అంటే ఏమిటో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయకుండా అబేయన్స్లో పెట్టి పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా చూపించారు. ఎందుకంటే ఎవరేమీ చేయలేరు. గతంలో
నైల్ నదిలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి వైట్ నైల్, ఒకటి బ్లూ నైల్. ఈ బ్లూ నైల్ పైన ఇథియోపియా డ్యామ్ నిర్మాణం చేస్తుంది. ఈ బ్లూ నైల్ వల్ల వచ్చేటటువంటి నీటితోటే ఈజిప్టులో మొత్తం ఇథియోపియా నుంచి ఈజిప్ట్కి వస్తుంది. ఇథియోపియాలో సాగు నీటి అవసరాలన్నీ తీరుతా ఇథియోపియా చాలా రకాలుగా బెదిరించింది, యుద్ధం చేస్తామంది, అన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడాను ఈజిప్ట్ చెప్పింది, ఇథియోపియా డ్యామ్ నిర్మాణం చేసింది. ఈ రోజుకి కూడా ఈజిప్ట్ దాడి చేయలేదు. ఎందుకంటే ఒకసారి డ్యామ్ గనక లేకపోతే తమకే ప్రమాదం. ఈ రకమైనటువంటి అడకత్తెరలో నరేంద్ర మోదీ పాకిస్తాన్ని పెట్టేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.